అనుకుంటే ప్రభుత్వం రాజీనామా చేయించాలి, అడగాలి. ఆ నైతికత ప్రభుత్వానికి ఉంది, ఆయనకు ఉంది అన్నది చూడాలంటే. సార్ నిజంగా అంటే ఇది చాలా కీలకమైన పదవిలో ఉన్నారు ఆయన. వైసీపీ అంత డెప్త్ కి వెళ్ళి ట్రాప్ చేసో లేదంటే ట్రాక్ చేసో ఈయన్ని ఇప్పుడు నేను అన్నారు కదా, నేను చాలా చేస్తున్నాను, అన్ని బయటకు తీస్తున్నాను, నేను వచ్చిన చాలా సంస్కరణలు తీసుకొచ్చాను, సామాన్యుడు ప్రతి సామాన్యుడు చాలా సులభంగా దర్శనం చేసుకోవాలని వాటిని అన్నింటినీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అంటే ఆ తరహా కుట్ర జరిగి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడేదానికి ఒక అర్థం ఏం లేదండి. ఇప్పుడు ధర్మారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఈ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్న పపెట్ లాగానే మారిపోయారు. పాపం వాళ్ళు ఏం చేయలేకపోయారు. పేరు వీళ్ళు మనం బూతులు తిడుతున్నారు కానీ మొత్తం వ్యవహారం ధర్మారెడ్డి అండి. ధర్మారెడ్డి ఏంటి, జగన్ కి అక్కడ మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో భక్తులకి సదుపాయాన్ని పెంచినోడు ధర్మారెడ్డి. 10,000 రూపాయలు శ్రీవాణి తీసుకొచ్చింది ధర్మారెడ్డి. వీళ్ళు ఆ శ్రీవాణిని నాశనం చేశారా, బాగు చేశారా? వీళ్ళు మొదట్లో తిట్టిపోసాడు, ఇప్పుడు పరోక్షంగా దాన్ని నాశనం చేశాడు కదా. ఇప్పుడు నువ్వు కంపల్సరీగా ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడి లెటర్ తెచ్చుకోవాల్సిన కర్మ పట్టించావు కదా నువ్వు. అది కదా పాపం. నేను 10,000 రూపాయలు డబ్బులు ఇస్తాను నాయన, నువ్వు టూకెన్ పెట్టి అక్కడ తీసుకో అన్నోడిని నువ్వు అట్టగా నేను సెంటర్ పెట్టను, ఉన్నది బీకి పారేస్తాను, ఓన్లీ ఆన్లైన్ లోనే చేసుకో అంటే ఏం సంస్కారం కూడా ఏదో తీసుకొస్తున్నారండి కదా. ముడుపులు కట్టాలంటే పత్రాలు తీసుకోవాలి. ఇప్పుడు ముడుపు అనేది భక్తులు ఇష్టం ఏదో కట్టుకొని అక్కడ వేసుకుంటారు, అది కాకుండా నువ్వు పత్రం కొనుక్కొని ఆన్లైన్ లో డబ్బులు కట్టాలంటే కాగితం ఇస్తాడా, కాగితం తీసుకెళ్ళి అందులో అంటే అది